సత్యవేడు నియోజకవర్గంలో గడిచిన నెలగా కూడా అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి ఇకపై పార్టీ వ్యవహారానంతా కూడా శంకరెడ్డి చూస్తారంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, మేడంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పటికే చంద్రబాబును కలిసినటువంటి ఆదిమూలం నా మీద సస్పెండ్ వేటు ఎత్తేసారనేసి ఆయన చెప్తున్నారు. మీరేమో ఇన్ఛార్జిగా శంకరెడ్డి ఉంటున్నారు అనేసి మీరు అంటున్నారు. ఏది వాస్తవం అంటే పార్టీ కార్యకర్తలు ఏ వైపు నడవాలంటారు? అంటే నాకైతే లెటర్ అయితే ఏమి రాలేదు. నాకు తెలిసినంత వరకు శంకరెడ్డి గారే సత్యవేడికి కోఆర్డినేటర్. పార్టీ ఆదేశాల ప్రకారం క్యాడర్ మొత్తము శంకరెడ్డి గారితో నడవాలా, ఆయన కార్యక్రమాలే పాల్గొనాలి. అంటే ఇటీవల ఆదిమూలం ప్రెస్ మీట్లు కూడా పెట్టారు, వాళ్ళ అబ్బాయి పెట్టారు, మాకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆదిమూలం వాళ్ళ అబ్బాయి అయితే ఏకంగా మేము డబ్బు ఖర్చు పెట్టాం, మా డబ్బు తిరిగి ఇచ్చేస్తే కూడా మేము వెళ్ళిపోతామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా సత్యవేలో ఒక గందరగోళ రాజకీయ పరిణామాలు కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే గందరగోళము అటు ఏమీ లేదు, పార్టీ క్లియర్గా ఉంది. శంకరెడ్డి గారే దానికి కోఆర్డినేటరు. ఆయన చెప్పిన ప్రకారమే ఏదైనా పార్టీ ఆయన ద్వారానే కార్యక్రమాలు చేయిస్తుంది. ఇప్పుడు పార్టీ కోఆర్డినేటర్గా ఆయన ఉండబోతున్నారు, లేకపోతే ఇన్ఛార్జ్గా ఉండబోతున్నారు? అంటే కోఆర్డినేటర్ అంటేనే అన్నీ వస్తాయి, ఆయన దీని ప్రకారమే జరుగుతాయి. అంటే వీళ్ళతో కలిసి ఆదిమూలం ఎమ్మెల్యే రాకపోతే అంటే ఏంటి, ఎలా ఉంటుంది? వదిలేయండి. అంటే ఆయన ఎలా ఉండదు పార్టీ పనితీరు మీద? పార్టీలో ఆయన పనితీరు కలిసి రావాలంటారా, ఎలా ఉండదు? పార్టీలో ఆయనకేమి యాక్టివ్ రోల్ ఏమీ లేదు. ప్రధానంగా సత్యవేడు నియోజకవర్గంలో మాత్రం ఇక మీదట శంకరెడ్డి పూర్తి స్థాయిలో కూడా పార్టీ బాధ్యతలతో పాటు ఆయన వ్యవహరిస్తారు. ఆయనకి మిగిలినటువంటి పార్టీ నాయకులంతా కూడా సపోర్ట్ చేయాలన్నటువంటి విధంలో కూడా పార్లమెంట్ అధ్యక్షుడు పనబాక లక్ష్మి మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సత్యవేడు ఎమ్మెల్యే మాత్రం ఏదైతే ఇటీవల చంద్రబాబును కలిసిన తర్వాత ఆదిమూలం సంబంధించినటువంటి కొంతమంది ఆయన వర్గం నాయకులంతా కూడా సస్పెండ్ వేటు ఎత్తివేశారు. పూర్తి స్థాయిలో కూడా సత్యవేడులో ఆదిమూలం గారే పార్టీ నడవాలంటూ కూడా ఆయన వర్గం తెలియజేస్తున్నప్పటికీ కూడా ఏదైతే పార్లమెంట్ అధ్యక్షుడు పనబాక లక్ష్మి మాత్రం చాలా స్పష్టంగా చెబుతున్నది ఒకటి, ఏదైతే సస్పెండ్ వేటు ఎత్తివేసినట్టుగా ఎక్కడెక్కడ మాకు లెటర్ ఏమి రాలేదు, ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఇక మీదట సత్యవేడులో జరిగేటువంటి ప్రతి పార్టీ ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా శంకరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తాయి. మిగిలినటువంటి నాయకులంతా కూడా ఆయన వెంటే నడవాలంటూ కూడా పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.